ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఆయిల్. ఒక బౌల్లో మైదా తీసుకొని సాల్ట్ని వేయాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ, షుగర్, ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ బాగా 4 to 5 minutes కలపాలి. లాస్ట్ ఆయిల్ యాడ్ చేసి కలిపి 20 minutes పక్కన పెట్టాలి. ఇలా చేస్తే పిండి బాగా సాఫ్ట్గా తయారవుతుంది. సాఫ్ట్గా తయారైన పిండిని 4 లేదా 5 పిండి ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. దాని మీద ఆయిల్ లేదా నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసి కొద్దిగా పిండిని చల్లాలి. ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్తో సన్నని కట్స్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కట్స్ని చేతితో దగ్గరగా రోల్ చేయాలి. ఇప్పుడు దానిపై కొద్దిగా పిండిని చల్లి అటు ఇటు రోల్ చేసి ఒక దానిపై ఒకటి యాంటీగా ఉంచి చపాతీలా చేయాలి. ఇంకోసారి చూపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. యాంటీ కాగా చేసుకొని ఒక దానిపై ఒకటి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు పరోటా రోల్ని చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా వత్తుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కాల్చుకోవాలి. సన్నని మంటపై ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. పరోటాలు మైదా పిండితో చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది. అయిపోయిన తర్వాత దానిని హీట్ కండిషన్లోనే మనం ఈ విధంగా చేయాలి. చూడండి ఎంత మంచిగా పొరలుగా వచ్చిందో. మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.